హలో ఎవ్రీవన్. ఆస్పిరెంట్స్, మీరు కనుక గ్రూప్ 1 టార్గెట్గా పెట్టుకొని కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిపరేషన్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్, మెయిన్స్లో మంచి స్కోర్ చేస్తేనే మనకి మంచి పోస్ట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో అలా జరగాలి అని అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే ప్రతిరోజు రెఫరెన్స్ బుక్స్, స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్, సిలబస్లో ఉన్న పోర్షన్ చదువుతూనే డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది రాయాలి. డైలీ మీరు రాస్తున్న ఆన్సర్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డైలీ మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాథమిక హక్కులు అనే టాపిక్ చదివారు, ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ మీద మీరు ఆన్సర్ రైటింగ్ రాయాలి. ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తూనే ఆన్సర్ రైటింగ్ రాయాలి. సార్ నేను సిలబస్ అంతా అయిన తర్వాత నేను ఆన్సర్ రైటింగ్ రాస్తాను, సిలబస్ పోర్షన్ అవ్వాలి, నాది ఇంకా చాలా పెండింగ్ ఉంది అని అంటే ఇది ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఈ సిలబస్ అనేది గ్రూప్ 1 సిలబస్ కానీ సివిల్ సిలబస్ కానీ ఒక అనంతం అనమాట. సో అంత ఈజీగా కంప్లీట్ అవ్వదు. సో మనం ఎలా కంప్లీట్ చేయాలంటే డైలీ మనం చదివిన దానికి ఎంతవరకు నేర్చుకున్నాం అనేది ఎగ్జామ్ రాస్తూ కంప్లీట్ చేయాలి. అంటే టెస్ట్ రాస్తూ, టెస్ట్ తీసుకుంటూ ఎంతవరకు నేర్చుకున్నానని తెలుసుకోవడం. తద్వారా ఒకవేళ మీరు ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సవరించుకుంటూ మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. అదే మీకు మెయిన్స్ పర్స్పెక్టివ్లో వచ్చేసరికి డైలీ మీకు కనీసం ఒక 2-3 క్వశ్చన్స్ అన్న మీరు ఆన్సర్స్ రాయడం ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయకపోతే మీరు 3 hours ఆఫ్ ఎగ్జామ్లో 3 hours ఉంటారు. ఆ 3 hoursలో మీరు క్వశ్చన్స్ అన్నీ 15 క్వశ్చన్స్ మీరు రాయాలి. ఆ 15 క్వశ్చన్స్ రాయాలంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ అండి. ఎందుకనంటే మీకు రెలవెంట్ ఇన్ఫర్మేషన్ రాయాలి అండ్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి, అప్పటికప్పుడు ఆన్సర్ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి, రెలవెంట్ ఇన్ఫర్మేషన్ రాయాలి, ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయాలి. సో అలా చేయాలంటే మీకు లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి. మీరు చూడండి, సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా చేసింది ఏంటి అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసాం అని చెప్తారు. ఓకే, సో మీరు కూడా నేను చెప్పే సజెషన్ ఏంటంటే, సార్ నేను ఒక 100 గంటల వీడియోలు చూశాను సార్ పాలిటీ, లేకపోతే హిస్టరీ ఒక 200 వీడియోస్ చూశాను, ఓకే ఎకానమీ 200 వీడియోస్ చూశాను, విన్నాను, అది పోర్షన్ అయిపోయింది అని మాత్రం అనుకోకండి. సో మీరు ఎప్పుడు కరెక్ట్ వేలో వెళ్తున్నారు అని అంటే మీరు డైలీ ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 కనుక ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, డైలీ ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలి. ఎంసీక్యూస్ సాల్వ్ చేయకపోతే మీరు నష్టపోతారు. ఎందుకనంటే గతంలో అంటే ఇంతకుముందు జరిగిన గ్రూప్ 1లో ఎగ్జామ్లో చాలామంది బోర్డర్లో అంతకుముందు పాస్ అయిన వాళ్ళు, ఈజీగా మెయిన్స్ రాసిన వాళ్ళు బోర్డర్లో వచ్చారండి. కొంతమంది అయితే సెలెక్ట్ అవ్వలేదు, ప్రిలిమ్స్ క్లియర్ అవ్వకుండా అక్కడే ఆగిపోయారు. రీజన్ ఏంటి? వాళ్ళకి సబ్జెక్ట్ లేదా? ఇప్పుడు పాలిటీలో అవగాహన ఉంది, లేకపోతే హిస్టరీలో అవగాహన ఉంది, ఎకానమీలో అవగాహన ఉంది, కానీ ప్రాక్టీస్ చేయకపోవడం వల్లే నష్టపోయారు. స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, బాగా లెందీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నారో చిన్న క్లారిఫికేషన్, యాక్యురసీ కనుక మిస్ అయిందంటే ఇక్కడ ప్రిలిమ్స్ క్రాక్ చేయడం కష్టమైపోతుంది. వెరాజ్ మెయిన్స్కి వచ్చేసరికి ముందు నుంచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే మీకు సబ్జెక్ట్ తెలిసిన, ఐడియా ఉన్న, అవగాహన ఉన్న ఆ వితిన్ 3 hours 15 క్వశ్చన్స్ కరెక్ట్గా మీరు ఆన్సర్ చేయలేకపోవడం అవుతుంది. నెక్స్ట్ ఒక 40 మార్కులు ఎంత బాగా సబ్జెక్ట్ ఉన్నా కానీ ఒక 100 మార్కుల్లోన మీరు ర్యాంక్ మిస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి చాలా 1 మార్క్, 2 మార్క్స్, 3 మార్క్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు డైలీ ఆన్సర్ రైటింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో మీకు ఎవ్రీడే ఒక 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ ఇచ్చి, ఒక టాపిక్ ఇచ్చి, ఆ టాపిక్ మీద 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ ఇచ్చి ప్రాక్టీస్కి మీతో ప్రాక్టీస్ చేస్తాం. అండ్ జనరల్గా మీకు ఆన్సర్స్ ఎలా రాయాలి, ఏ విధంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా మనం సర్చ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే మీరు ఈ రాసిన ఆన్సర్స్కి ఎవాల్యుయేట్ చేసి మీకు మళ్ళీ ఆ క్వశ్చన్స్ అనేది మనం మోడల్ ఆన్సర్స్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ ఆన్సర్స్, మోడల్ ఆన్సర్స్ అన్నీ కనుక మీరు ఫాలో అయ్యారు అని అంటే దగ్గరగా మనం ప్రతి సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ తీసుకోండి, ఇండియన్ హిస్టరీయే దగ్గర 200 మోడల్ ఆన్సర్స్ వస్తాయి మీకు. ఈ 200 మోడల్ ఆన్సర్స్ కనుక మీరు చదువుకున్నారు అని అంటే
ఖచ్చితంగా మీరు ఇండియన్ హిస్టరీలో 5/5 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు పాలిటీలో కూడా ఆల్మోస్ట్ 200 క్వశ్చన్స్ ఇస్తాం. సో అలాగా ఈ పాలిటీలోంచి 5/5 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో మన క్వశ్చన్స్ స్టాండర్డ్స్ కూడా చాలా టఫ్గా ఉంటాయి. చాలా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మీరు మనం ఎగ్జాంపుల్స్, ఈ క్వశ్చన్కి మనం ఇచ్చిన మోడల్ ఆన్సర్లో మంచిగా ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎగ్జాంపుల్స్ మీరు డిఫరెంట్ వేస్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. డేటా పాయింట్ అని చెప్పేసి డేటా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అన్ని డైమెన్షన్స్లో మీకు ఇచ్చిన క్వశ్చన్కి అన్ని డైమెన్షన్లో ఆన్సర్ కవర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అండ్ ఇందులో మీకు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు ఈ కోర్స్ వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. సో డైలీ మనం మీకు ఇచ్చిన షెడ్యూల్ని అలా ఫాలో అయిపోతే సరిపోతుంది. ఆ షెడ్యూల్ని మీకు మళ్ళీ రివిజన్స్ చేయించడం జరుగుతుందన్నమాట. అయితే సార్ ఇప్పుడు చాలామంది ఏంటంటే గ్రూప్ 1లో సిలబస్ ముందు ఏ సబ్జెక్ట్ చదవాలి, తర్వాత ఏ సబ్జెక్ట్ చదవాల్సిన వర్రీ అవసరమే లేదు. మీకు మనమే షెడ్యూల్ ఇస్తాం కాబట్టి ఆ షెడ్యూల్ అలా ఫాలో అయిపోతే మీకు సిలబస్ ఈజీగా కంప్లీట్ అవుతుంది వితౌట్ డౌట్. ఓకే, మీరు చేయాల్సింది ఆ షెడ్యూల్ ఫాలో అవుతూ డైలీ ఆన్సర్ రైటింగ్ రాయడం, ఆన్సర్స్ నాకు సబ్మిట్ చేయడం ఫర్ ఎవాల్యుయేషన్. అండ్ మోడల్ ఆన్సర్స్ ఉంటాయి, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో మా స్టూడెంట్స్ రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కదా, ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ ఇప్పుడు రిజల్ట్ కోసం కూడా వెయిటింగ్. సో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో మన స్టూడెంట్స్ దగ్గరగా 11 to 12 క్వశ్చన్స్ కవర్ అయ్యాయని చెప్పేసి, వెరాజ్ ఏపీ జాగ్రఫీ చూడండి మీకు 5/5 క్వశ్చన్స్ మనం కవర్ చేసాం అనమాట. ఏపీ జాగ్రఫీలోంచి 5/5 క్వశ్చన్స్ కవర్ చేసాం. సో అదేవిధంగా మనం ఇక్కడ చూడండి ఎకానమీ, ఈరోజు ఎకానమీ కంప్లీట్గా మేము మోడల్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి దిగిపోయాయి. సో ఇలాగ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, రీజన్ మీరు చాలా కష్టపడుతూ ఉంటారు, ఈ గ్రూప్ 1 అని హోప్ పెట్టుకొని ఉంటారు. సో పెట్టుకొని చాలా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు 100 పుస్తకాలు కాదండి, ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో చదవాలి. అది ఎక్కడి నుంచైనా నేర్చుకోండి. క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో చదువుకుంటే మెయిన్స్కి అంటే సిలబస్ పోర్షన్ ఒక పక్క నుంచి కంప్లీట్ చేసుకుంటూనే వస్తాము. ఇంకొక సైడ్ ఏంటంటే ఇంకొక డైమెన్షన్లో క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ కూడా చదవాలి. సో క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ చదివితే ఏ ఎగ్జామినర్ అయినా ఇంపార్టెంట్ ఏరియాస్ని టచ్ చేస్తారు. సో ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి మనం చదివేసుకొని ప్రిపేర్ అయ్యి ఉన్నామనుకోండి, మీరు సేఫ్లో ఉన్నట్టే కదా. సో నేను అదే చెప్తున్నాను, అంటే మీరు ఏదైతే మీరు కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని కొంచెం లాజికల్గా, ఇంటెలిజెంట్గా ఓకే మీరు ఆ కష్టాన్ని పెట్టండి. సో ఖచ్చితంగా మీరు క్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇలా ఈ టాపిక్స్ అన్నీ ఇక్కడ 11 క్వశ్చన్స్ నిన్న నేను చూసిన మనం మెటీరియల్లో కవర్ అయ్యాయి. సో ఇలా మనం మొత్తం కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కవర్ అవ్వడం జరుగుతుంది. ఏపీ క్వశ్చన్స్, ఏపీ ఎకానమీ క్వశ్చన్స్ జస్ట్ 20 క్వశ్చన్స్. మనం యాక్చువల్గా అయితే 50+ క్వశ్చన్స్ ఇచ్చాం, 75 క్వశ్చన్స్ ఇచ్చాం, 75 క్వశ్చన్స్ ఇచ్చాము. 20 క్వశ్చన్స్, ఫస్ట్ 20 క్వశ్చన్స్లోనే మొత్తం సిలబస్ కవర్ చేశారు సార్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. మీరు హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉన్న బుక్ చదవడం, ఓకే, దాంట్లో నుంచి ఈల్డ్ ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే సార్, మరి పోర్షన్ చదవాలంటే పోర్షన్ చదవాల్సిందే, సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ మనం చదువుకోవాలి. కానీ దాంతోపాటు ఆన్సర్ రైటింగ్ అనేది ప్రతిరోజు రాయాలి. సో మనం ఇచ్చే మోడల్ ఆన్సర్స్ దగ్గరగా మీకు మొత్తం సిలబస్ అయ్యేసరికల్లా, ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా 2000+ మోడల్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇవి చక్కగా మీరు ఎప్పటికప్పుడు చదువుకున్నారనుకోండి, అప్పుడు రివిజన్ చేసుకుంటే అయిపోయింది. ఏ రోజుకి ఆ రోజు ఎగ్జామ్ ముందు జస్ట్ రివిజన్ చేసుకుంటే ఆ క్వశ్చన్స్ మీకు సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా మొత్తం మనం సిలబస్ అయితే కవర్ చేస్తున్నాము. ఓకే, 12 to 13 క్వశ్చన్స్ మీ మెటీరియల్ కవర్ చేసింది సార్. సో మనం 90% హిట్ రేషియో అయితే మనం ఇవ్వగలుగుతాము. ఓకే, అంటే మీరు ప్రతి పేపర్లో 15 క్వశ్చన్స్ ఉంటే 13 to 14 క్వశ్చన్స్, ఓకే, మినిమం 14 క్వశ్చన్స్ అయితే మనం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కవర్ చేసే అవకాశం ఉంటుంది వితౌట్ డౌట్. సో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఈ మోడల్ ఆన్సర్సే చదువుకుంటే సరిపోతుందా అని అలా అయితే నేను అలా చెప్పను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పక్కన సిలబస్ కవర్ చేస్తూనే మనం ఇచ్చే క్వశ్చన్స్ చదువుకోండి.
మనం ఇచ్చే క్వశ్చన్స్ రాయండి. అది మీకు హ్యూజ్ ప్రాక్టీస్లా ఉంటుంది, లాట్ ఆఫ్ ప్రాక్టీస్లా ఉంటుంది. ఓకే, సో అంత ప్రాక్టీస్ ఉంది కాబట్టి మీరు ఈజీగా రాయగలుగుతారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్ చేస్తూ ఉండొచ్చు, 4 అవర్సే 3 అవర్సే ఉండొచ్చు. 3 అవర్సే 4 అవర్సే ఉన్నా ఒక క్వశ్చన్ రాయండి, 2 క్వశ్చన్స్ రాయలేకపోతే. సో ఒక క్వశ్చన్ రాశారు అని అంటే మీరు డైలీ రాస్తే 30 క్వశ్చన్స్ పర్ మంత్. 30 క్వశ్చన్స్ పర్ మంత్ ఈజ్ నాట్ ఎ జోక్. సో మీరు ఒక 3 మంత్స్లో ప్రో అవుతారు. 100 క్వశ్చన్స్ మీరు హిట్ చేశారంటే మీరు ప్రో అయ్యే అవకాశం ఉంది. అర్థమైందా అండి ఆన్సర్ రైటింగ్లో? సో మీ టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. నెక్స్ట్ ఆన్సర్స్ ఎఫెక్టివ్గా ఎలా ప్రజెంట్ చేయాలి అనేది తెలుస్తుంది. ఓకే, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ముందు నేను ప్రాక్టీస్ చేయలేదు అనే గిల్టే మిమ్మల్ని వెనక్కి పడేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో మీరు ఆ ప్రాక్టీస్ ఎప్పుడో లాస్ట్ మినిట్లో టెస్ట్ సిరీస్ రాసేస్తాను, ఆ టైంకి వెళ్ళిపోయి నేను టెస్ట్ సిరీస్ రాసేస్తా అని అంటే కాదండి. అది మీకు ఇట్ విల్ నాట్ గివ్ ఏ మైలేజ్ ఫర్ యూ. ఓకే, సో అలా లాస్ట్ మినిట్లో మీరు చేసేవి అదేంటంటే మీకు సక్సెస్ తీసుకురాదు. మీరు జస్ట్ ఏదో అటెంప్ట్ ఇచ్చాను, నేను ప్రిపేర్ అయ్యాను, ప్రాక్టీస్ చేసుకున్నాను, కోచింగ్ సెంటర్స్కి మనీ వస్తాయే తప్ప మీరు లాస్ట్ మినిట్లో చేస్తానంటే కాదు. మనకు ఒక మిషన్ మోడ్లో చదువుకోవాలి. ప్రతిరోజు ఒక డిసిప్లైన్గా ఆ టాపిక్ని మీరు కవర్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఎలాగో టాపిక్స్ మనం డివైడ్ చేసి ఇస్తాం కాబట్టి మీరు అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ రెఫరెన్స్ బుక్స్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఆ రెఫరెన్స్ బుక్స్ అలా చదువుకోండి. ఓకే, సో బోత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇద్దరికి కూడా మనం ఈ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అది మాత్రమే కాకుండా ఈనాడు ఎడిటోరియల్ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇద్దరికి కూడా ఆ ఈనాడు మెటీరియల్ జిస్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈనాడు ఎడిటోరియల్స్ ఎందుకు నేను స్ట్రెస్ చేస్తున్నానంటే మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చేస్తాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి, సో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు అక్కడ కవర్ అయిపోతాయి కాబట్టి అందులోంచి మీకు ఎగ్జామ్లో రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి దాని జిస్ట్ కూడా నేను ఇస్తాను. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఈనాడు ఎడిటోరియల్ ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగు మీడియం స్టూడెంట్స్కి తెలుగులో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా మొత్తం కూడా మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మొత్తం సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ముందు నుంచే కనుక మీరు చదువుకున్నారంటే మీరే మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, మంచి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది పొటెన్షియల్ ఉన్న స్టూడెంట్స్కి ఇంకా బాగుంటుంది. ఇప్పుడంటే మీరు బ్యాక్గ్రౌండ్ సార్ నేను నా వల్ల కాదు సార్, గ్రూప్ 1 నా వల్ల కాదు అని మాత్రం అనుకోకండి. మీరు చేయగలుగుతారు. గ్రూప్ 2కి చదువుకున్న వాళ్ళందరూ కూడా ట్రై చేయండి, గివ్ ఏ ట్రై. మళ్ళీ నోటిఫికేషన్స్ అయితే మళ్ళీ రాదు. మనం జాబ్ క్యాలెండర్లో ఈ నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇది కంప్లీట్ అయ్యి. కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి, ఇప్పటి నుంచే చదువుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మన యాప్లో మీరు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఆ లింక్ యూజ్ చేసి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో గ్రూప్ 1 మెంటార్షిప్ మాత్రమే కాకుండా గ్రూప్ 2 కూడా మనం మెంటార్షిప్ ఇస్తున్నాము. అండ్ క్లాసెస్ ప్రోగ్రామ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము, ఫాలో అవ్వచ్చు. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.